ఒకసారి ఊహించుకోండి. మీరు విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక విదేశీ విమానాశ్రయం గుండా వెళ్తున్నారు. మీ వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా టికెట్లు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడి ఇమిగ్రేషన్ అధికారి మీ పత్రాన్ని చూసి మీరు పుట్టిన స్థలాన్ని వేలితో చూయించి, ఇది చెల్లదు. మీరు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఇది నిజం కాదు. మీరు చైనీయులు అని అంటాడు. ఇది ఏదో గూఢచారి కథ కాదు. ఇది కేవలం కొన్ని రోజుల క్రితం షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రేమ తోంగ్‌దోక్ అనే భారతీయ మహిళకు ఎదురైన భయంకరమైన వాస్తవం. ఆమె చేసిన నేరమేమిటంటే, చైనా తమ భూభాగంగా చెప్పుకొని అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టడమే. 18 గంటల పాటు ప్రేమ చిక్కుకుపోయింది, అవమానించబడింది మరియు ఆమె భారతీయ గుర్తింపు ఒక అబద్ధమని చెప్పబడింది. ఇది కేవలం ఒక మహిళకు సంబంధించిన సంఘటన కాదు. ఇది దౌత్యపరమైన అగ్నిపర్వతాన్ని రాజెత్తింది. 2 అణ్వస్త్ర అగ్రరాజ్యాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను బహిర్గతం చేసింది. మరియు దశాబ్దాలుగా నలుగుతున్న అరుణాచల్ ప్రదేశ్ వివాదాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు మనం ప్రేమ తొంగలో సంఘటన గురించి లోతుగా చర్చిద్దాం. అసలు ఏం జరిగింది? చైనా ఇలా ఎందుకు చేసింది? మరి ఈ సంఘటన భారత్-చైనా సంబంధాల భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథ కేవలం పాస్‌పోర్ట్ గురించి కాదు. ఇది సార్వభౌమాధికారం, గుర్తింపు మరియు సరిహద్దు యుద్ధం గురించి. ఆ రోజు నవంబర్ 21 యూకేలో నివసిస్తున్న భారత పౌరురాలు ప్రేమ తోంగ్‌దో లండన్ నుంచి జపాన్‌కు వెళ్తూ షాంఘైలో దిగింది. ఇది సాధారణ ప్రయాణమే. కానీ ఇమిగ్రేషన్ వద్ద అంతా మారిపోయింది. భారతదేశం జారీ చేసిన ఆమె పాస్‌పోర్ట్‌లో ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని స్పష్టంగా ఉంది. చైనా అధికారులకు ఇది రెడ్ ఫ్లాగ్. వారు ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగం కాదు. కాబట్టి మీ భారతీయ పాస్‌పోర్ట్ చెల్లదు అని వాళ్ళు అవమానకరంగా చెప్పారు. మీరు చైనీయులు కాబట్టి చైనా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి అని కూడా సూచించారు. ఆ ఒంటరితనాన్ని ఊహించండి. వైఫై లేదు, సహాయం కోసం కాల్ చేయడానికి వాట్సాప్, గూగుల్ పనిచేయవు. 18 గంటల పాటు ప్రేమ చిక్కుకుపోయింది. అవమానాలు ఎదుర్కొంది. ఆమెకు తదుపరి ఫ్లైట్ దక్కలేదు. కేవలం 2 ఆప్షన్స్ ఇచ్చారు. తిరిగి యూకేకి వెళ్ళండి లేదా భారతదేశానికి వెళ్ళండి. ఆమె తన సొంత దేశంలో ఒక ప్రాంతంలో పుట్టినందుకే ఇదంతా జరిగింది. ఇది కేవలం అధికారిక తప్పిదం కాదు. ఇది ఆమె భారతీయ గుర్తింపును, తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమాననీయంగా ప్రశ్నించే చైనా యొక్క ఉద్దేశపూర్వక చర్య. యూకేలో ఉన్న ఆమె స్నేహితుడు షాంఘై మరియు బీజింగ్‌లోని భారత దౌత్య కార్యాలయాలను సంప్రదించిన తర్వాత ఆమెకు ఊరట లభించింది. వెంటనే భారత కాన్సులేట్ అధికారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు ప్రేమకు ఆహారాన్ని అందించారు. చైనా అధికారులతో మాట్లాడారు మరియు అవసరమైన అన్ని దౌత్య సహాయాన్ని అందించారు. వారు ఆమెను థాయిలాండ్ మీదుగా భారతదేశానికి చివరికి పంపించగలిగారు. కానీ ఈ సంఘటనతో భారత్ చైనా సంబంధాలు మళ్లీ వేడెక్కాయి. న్యూఢిల్లీ వెంటనే బలమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన రోజునే భారత్ బీజింగ్‌లోని మరియు న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంలో తీవ్ర నిరసన తెలియజేసింది. భారతీయ అధికారులు అరుణాచల్ ప్రదేశ్ తప్పకుండా భారతదేశంలో భాగమే అని, అక్కడి నివాసితులు భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండడానికి పూర్తి అర్హులని స్పష్టం చేశారు. చైనా చర్యలు అంతర్జాతీయ విమానయాన నిబంధనలను ఉల్లంఘించాయని భారత్ గట్టిగా పేర్కొంది. ప్రేమ తోంగ్‌దోక్‌ను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం చేసుకోవడానికి మనం ఈ వివాదం యొక్క మూలంలోకి వెళ్ళాలి. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా యొక్క మొండి పట్టుదల మరియు అక్రమ వాదన ఎలా ఉంటుందంటే, బీజింగ్ మొత్తం భారతదేశంలో అరుణాచల్ ప్రదేశాన్ని జాంగ్‌నాన్ లేదా దక్షిణ టిబెట్ అని సూచిస్తుంది. మరియు భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎప్పుడూ గుర్తించమని స్పష్టంగా చెప్తుంది. ఇది కొత్త వాదన కాదు. ఇది చైనా యొక్క భౌగోళిక రాజకీయ వ్యూహంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఈ ప్రాంతంపైనే చైనాకు ఎందుకు అంత ఆసక్తి? మొదటిది, చారిత్రక కథనంలోకి వెళితే చైనా ఈ ప్రాంతానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఇది టిబెట్ పాలనలో ఉందని, టిబెట్ తమలో అంతర్భాగమని వాదిస్తుంది. అయితే ఇది స్వతంత్ర గిరిజన పాలన మరియు భారతదేశం ఇంకా సుదీర్ఘ పరిపాలన చరిత్రను విస్మరిస్తుంది. రెండవది, వ్యూహాత్మక ప్రయోజనం. ఈ ప్రాంతంపై నియంత్రణ చైనాకు హిమాలయాల వెంబడి బలమైన వ్యూహాత్మక ప్రాంతాన్ని అందిస్తుంది. ఇది వారి సరిహద్దులను భారతదేశంలోకి మరింత ముందుకు నెట్టడానికి ఉపయోగపడుతుంది. మూడవది, దలైలామా మరియు తవాంగ్. చైనా ఆసక్తికి తవాంగ్ ప్రధాన కేంద్రమని విశ్లేషకులు భావిస్తున్నారు. తవాంగ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ మఠాన్ని కలిగి ఉంది. తదుపరి దలైలామా బహుశా ఇక్కడి నుంచి రావచ్చునని చైనా భయంగా కూడా ఉంది. దలైలామా పారిపోయి భారతదేశంలోకి ప్రవేశించిన మార్గం కూడా ఇది. కాబట్టి భారతదేశం యొక్క సాంస్కృతిక ప్రభావాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. చివరికి ఇది కేవలం బేరసారాల అంశమని కొందరు వాదిస్తున్నారు కూడా. ఈ వివాదం కేవలం ఆధునిక రాజకీయాల గురించి కాదు. దీని మూలాలు 100 సంవత్సరాల క్రితం నుండి ఉన్నాయి. ప్రధాన వివాదాంశం మెక్‌మోహన్ రేఖ. ఈ సరిహద్దును 1914లో బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందంలో నిర్ణయించారు.
భారతదేశం ఈ రేఖను చట్టబద్ధమైన అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించింది. అయితే చైనా దీనిని తిరస్కరించింది. ఎందుకంటే ఆ సమయంలో టిబెట్‌కు సార్వభౌమాధికారం లేదని, కాబట్టి ఆ ఒప్పందాన్ని కుదుర్చుకునే అధికారం టిబెట్‌కు లేదని చైనా వాదిస్తుంది. మెక్‌మోహన్ రేఖపై ఉన్న ఈ విభేదమే 1962 భారత్-చైనా యుద్ధానికి ప్రధాన కారణంగా మారింది. చైనా బలగాలు ఆకస్మిక దాడి చేసి అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించాయి. ఆ తర్వాత ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి వెనక్కి వెళ్లాయి. అప్పటి నుండి చైనా తమ వాదనను మాటలతోనే కాకుండా చర్యలతో కూడా నిరూపిస్తోంది. వారు అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు పదే పదే పేర్లు కూడా మార్చారు. వాటిని చైనా భూభాగంగా చిత్రీకరించారు. ఇది ఉద్దేశపూర్వకమైన వ్యూహం. ఇది ఈ ప్రాంతాన్ని చైనీకరించడం మరియు ప్రపంచ వేదికపై తమ వాదనను బలోపేతం చేయడం లాంటిది. ఈ చారిత్రక నేపథ్యం చూస్తే 'ప్రేమ తోందో' సంఘటన అనేది ఏకాకిగా జరిగిన సంఘటన కాదు. పరిష్కరించబడిన సరిహద్దు సంఘర్షణ యొక్క ప్రత్యక్ష నిదర్శనం. మరి 'ప్రేమ తోందో' సంఘటన యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? మొదట ఇది భారత సార్వభౌమాధికారంపై నేరుగా సవాలు లాంటిది. ఒక భారతీయ పాస్‌పోర్ట్‌ను చెల్లదని ప్రకటించడం ద్వారా చైనా కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌పై భారతదేశం యొక్క నియంత్రణ యొక్క చట్టబద్ధతను లక్ష్యంగా చేసుకుంటుంది. చైనా గుండా ప్రయాణించే ఆ ప్రాంతంలోని ఏ భారతీయ పౌరుడికైనా ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుంది. రెండవది, ఇది సరిహద్దు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది. లడఖ్ వంటి ప్రాంతాలలో సైనిక ఘర్షణలను తగ్గించడానికి 2 దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలు విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి మరియు దౌత్య ప్రయత్నాలను దిగ్గజం చేస్తాయి కూడా. మూడవది, ఇది చైనా యొక్క దూకుడు దౌత్య పద్ధతులను హైలైట్ చేస్తుంది. చివరికి ఇది భారత విదేశాంగ విధానానికి ఒక మేల్కొల్పు లాంటిది. అప్రమత్తత, బలమైన దౌత్య ప్రతిస్పందనలు మరియు దాని ఉత్తర సరిహద్దులలో పటిష్టమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. భారత్ చైనా సంబంధాలకు ముందున్న దారి సవాళ్లతో నిండి ఉంది. వాణిజ్య సంబంధాలు ముఖ్యమైనవైనప్పటికీ పరిష్కారం కాని సరిహద్దు వివాదం, ప్రేమ తోందోక్ వంటి సంఘటనలతో కలిపి పరస్పర అనుమానం మరియు వ్యూహాత్మక పోటీ కొనసాగుతాయని ఇది నిర్ధారిస్తుంది. భారతదేశం ప్రపంచ వేదికపై ఎదగడంతో దాని సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం మరియు దాని పౌరులను, ముఖ్యంగా సున్నితమైన సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చిన వారిని రక్షించడం అత్యంత ప్రధానమైనదిగా మారుతుంది. ప్రేమ తోందో కథ కేవలం ఒక వార్తా శీర్షిక కాదు. ఇది భౌగోళిక, రాజకీయ వివాదాల వల్ల కలిగే మానవ నష్టాన్ని గుర్తు చేసే శక్తివంతమైన ఉదాహరణ. తన గుర్తింపు అబద్ధమని చెప్పబడే ఒక భారతీయ పౌరురాలు మరియు దూకుడుగా వ్యవహరించే పొరుగు దేశానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన ఒక దేశం గురించి ఇది మనకు తెలియజేస్తుంది. ఈ సంఘటనపై మీ ఆలోచనలు ఏమిటి? చైనా చర్యలు సమర్థనీయమైనవని మీరు అనుకుంటున్నారా? లేదా అంతర్జాతీయ నిబంధనల స్పష్టమైన ఉల్లంఘనగా భావిస్తున్నారా? ఇటువంటి రెచ్చగొట్టే చర్యల తర్వాత భారత్ చైనా సంబంధాల భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దయచేసి కామెంట్‌లో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ప్రపంచ వ్యవహారాలు మరియు ట్రెండింగ్ అంశాలపై మరింత లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.